రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పడుగుపాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై స్పందించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కమిషన్లు దండుకునే చరిత్ర నీదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో, మొన్న విడవలూరులో, నిన్న గంగపట్నంలో, అన్నా మీకు నేను చాలా న్యాయం చేశాను, మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను, నిన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను, అన్నలాగా చూసుకున్నాను, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి, అమ్మ ప్రశాంతమ్మ నువ్వు దేవతవమ్మ, నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు. 2 నెలల ముందు ఇది జరిగింది. 2 నెలల ముందు నువ్వు ఇంత చేసి, ఇంత నాటకం చేసి, అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి. ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, బొకేలు ఇవ్వడం, మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం, నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం, మొత్తం బిల్లులు పంపించడం, ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పడుగుపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై స్పందించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కమిషన్లు దండుకునే చరిత్ర నీదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా బ్లో అవుట్ అయ్యారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డిపై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజేందర్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి వ్యక్తిగత దూషణలపై అయితే మాత్రం ఈ రోజు ఘాటుగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు గత 2 నెలల క్రితం నువ్వు మా ఇంటికి రాలేదా, నేను ఎన్నికలు నిర్వహించాలి అంటే మీ దయా దాక్షిణ్యాలు ఉండాలి అంటూ నా భర్త ప్రభాకర్ రెడ్డిని మీరు పడలేదా, మీరు సాష్టాంగ నమస్కారం చేయలేదా, మీరు మీ కుమారుడు కూడా మా దగ్గర రంజిత్ రెడ్డి కూడా నా దగ్గరికి వచ్చి మమ్మల్ని మా సాష్టాంగ నమస్కారం చేసి మీరు ప్రాధేయపడిన మాట మర్చిపోతున్నారా, అలాగే నేను వచ్చేదాకా కూడా నన్ను వెయిట్ చేసి నాతో పాటు అమ్మ ప్రశాంతమ్మ మాకు ఖచ్చితంగా కూడా మీరు సహాయం చేయాలి అన్నటువంటి రోజులు మీరు మర్చిపోతున్నారంటూ కూడా ఈ రోజు ఏదైతే జరిగిన ఘటనలన్నీ కూడా గుర్తు చేశారు. ఏదైతే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు రాజేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరుపై మాత్రం ఆమె ఘాటుగా విమర్శించిన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా కూడా మనం గమనించినట్లయితే ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే వేమిరెడ్డి కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిందో, టీడీపీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా కూడా ఆవిడపై ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి ఆడియో రికార్డుని కూడా వాళ్ళు రిలీజ్ చేసి ఆవిడ్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి, ఇవన్నింటినీ కూడా మనసులో పెట్టుకున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ రోజు అయితే మాత్రం ఘాటుగా స్పందించారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం కోవూరు నియోజకవర్గం, కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీలో నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆమె అయితే మాత్రం ఘాటుగా స్పందించిన పరిస్థితి. మహిళలను కూడా చూడకుండా మీరు ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడ జొన్నవాడ కామాక్షం ఉంది, జొన్నవాడ కామాక్షం ఆశీస్సులు నాకు ఉన్నాయంటూ కూడా ఆమె తెలియజేసిన పరిస్థితి. అలాగే ఏదైతే గత 5 సంవత్సరాలుగా
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఇటు ఇసుక గాని, గ్రావెల్ గాని, మట్టి గాని, ధాన్యం గాని, వీటన్నిటి అవినీతిపై మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్రమైనటువంటి విచారణ జరుపుతామంటూ కూడా ఆవిడ ఈ రోజు ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమంటే మాత్రం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై గత కొద్ది రోజులుగా నల్లపురెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి వ్యక్తిగత ఆరోపణలకైతే మాత్రం ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘాటుగా అయితే స్పందించారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ జయదత్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.